సాధారణంగా గ్రూప్ అదే సరే ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీ సివిల్ కలెక్టర్, అది ఐఏఎస్, ఐపీఎస్. ఈ రెండిట్లో ఇప్పుడు నీకు ఐఏఎస్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఐపీఎస్ వచ్చిందనుకో, దేనికి ప్రయారిటీ ఇస్తావు? అసలు నీకు ఐఏఎస్ ఇష్టమా, ఐపీఎస్ ఇష్టమా? నేను యాక్చువల్లీ సెకండ్ ప్రిఫరెన్స్ ఐఆర్ఎస్ పెట్టాను సార్. ఎందుకో? అంటే ఐఏఎస్ తర్వాత డైరెక్ట్ ఐఆర్ఎస్ పెట్టాను. దట్ ఈస్ బికాస్ సమ్హౌ ఐ ఫెల్ట్ మై టెంపర్మెంట్ విల్ నాట్ మ్యాచ్ టు ద సర్వీస్. అండ్ ఆల్సో నాలో సహనం ఉంది అని. సార్, సహనం ఐ ఫెల్ట్ దట్ విల్ బి పుట్ ఛానలైజ్డ్ మచ్ బెటర్ వే ఇన్ ఐఏఎస్ అండ్ ఐఆర్ఎస్ యాజ్ కంపేర్ టు ఐపీఎస్. అంటే టెంపర్మెంట్ ఉంటే ఐపీఎస్ లో కొడతావు అందరినీ? అంటే నాట్ టెంపర్మెంట్ ఇన్ ద సెన్స్ కి మై వే ఆఫ్ ద వే ఐ డీల్ విత్ థింగ్స్, ద వే ఐ అప్రోచ్ పీపుల్. సో దానివల్ల సాధారణంగా పబ్లిక్ సర్వీస్ చేయాలంటే ఐఏఎస్, ఐపీఎస్ కదా, మనం ఐఆర్ఎస్ అని తీసుకుంటున్నాం. సార్, ఐఆర్ఎస్ అల్టిమేట్లీ ఇస్ రెవెన్యూ కలెక్షన్ సార్. ఇఫ్ మనీ లేకపోతే ఎక్కడి నుంచి ఏం చేయగలుగుతాం సార్? ఎవరు ఏం చేయలేరు. కరెక్టే, కానీ పబ్లిక్ డైరెక్ట్ ఇంటరాక్ట్ అయ్యేది ఐఏఎస్, ఐపీఎస్ కదా. ఎస్ సార్, డెఫినెట్లీ ఐఏఎస్ పబ్లిక్ ఇంటరాక్షన్ ఉంటుంది. ఐ థింక్ దేర్ ఆర్ మెనీ సివిల్ సర్వెంట్స్ హూ ఆర్ బిహైండ్ దట్ కర్టెన్ ఆల్సో. డైరెక్ట్ ఇంటరాక్షన్ లేకుండా కూడా ఎంతో మంది ఎన్నో రకాలుగా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు సార్. సో ఐ వెంట్ విత్ దట్. ఫస్ట్ ప్రయారిటీ ఐఏఎస్. ఎస్ సార్. ఓకే, ఐఏఎస్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా 15 daysలో అనుకుంటాను, జూన్లో తెలుస్తుంది. జూన్లోనే. ఓకే, ఐఏఎస్ వచ్చింది. నువ్వేం చేద్దాం అనుకో, నీకు గోల్ ఉంటుంది సిస్టంలో. ఆల్రెడీ నువ్వు గ్రామీణ ప్రాంతంలో చూసుకొచ్చావు కాబట్టి ఏం చేద్దాం అనుకుంటున్నావు? సార్, నేను కొన్ని సిస్టమ్ ఆల్రెడీ పొలిటికల్తో లింక్ అయిన సిస్టమ్ ఉంది, వేరే సిస్టమ్ డెమోక్రసీ కాబట్టి. దీన్ని బ్రేక్ చేసుకుంటూ నువ్వు ఏ విధంగా ముందుకెళ్తావు? నీ అచీవ్మెంట్ ఎలా ఉంటుంది? నీ గోల్ ఏంటి? గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలనుకో? సార్, నేను ఆల్మోస్ట్ 3-4 థింగ్స్ అనుకున్నాను సార్, విచ్ ఐ షుడ్ డెఫినెట్లీ వర్క్ ఆన్. ద ఫస్ట్ థింగ్ ఈజ్ స్కిల్ డెవలప్మెంట్ సార్. ఇప్పుడు ఉన్న లైక్ దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ మిస్ మ్యాచ్ బిట్వీన్ ద గ్రాడ్యుయేట్స్ కమింగ్ అప్ అండ్ ది కైండ్ ఆఫ్ జాబ్స్ వీ నీడ్. సో ఆ మిస్ మ్యాచ్ని తక్కువ చేయడానికి నేనున్న డిస్ట్రిక్ట్లో ఐ ప్రాపర్లీ కండక్ట్ స్కిల్ మ్యాపింగ్ ఎక్సర్సైజ్. ఏ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవ్వాలి. సో దిస్ ఇస్ సంథింగ్ ఐ వాంటెడ్ టు ఫోకస్ ఆన్, సో దట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్స్ కూడా డౌన్ చేయడానికి. The second one, sir, rural development, I want to do it in a different manner, because ippadi varaku it's mostly based on an agricultural based economy, but there are a lot of entrepreneurs which can come up from the rural areas. Vallu they can generate employment for a lot of people, especially manam self help groups lo vitannitlo chustam. They are forming groups, women from like backward sections are forming small groups, and koncham marketing support, brand formation support unte they are making good money, and that is in a way generating employment to a lot of people. Right. So atla rural industries ni develop cheyadaniki, rural entrepreneurs ni I want to support most of them who can come up with the technical support which they need. Ideas they have, field expertise they have, I would want to support them with necessary funding or any kind of help which I can do, sir. Right. Number 3. Number 3 is, once wherever I am in, sir, in whichever office, I want to be very much available to everybody who is coming to my office, and at the same time whoever is interacting with my office has to do it in a very transparent manner and accountable manner. Deeniki I want to use technology in wherever possible, so that our human interaction anedi takku ayi వాళ్ళ ఏమైనా కంప్లైంట్స్ ఉంటే అవన్నీ ఇమీడియట్ రెడ్రెసల్, వాళ్ళకు ఒక ట్రాక్ ఉండాలి. సో ఎవ్రీ టైమ్ దే కమ్ ఇన్ టు మై ఆఫీస్, ఇట్ షుడెంట్ బి లైక్ ఓకే ఇంత టైం వెయిట్ చేయాలేమో, ఇంత టైం ఉంటుందేమో, ఆ అన్సర్టనిటీ లేకుండా ఐ వాంట్ టు డిక్రీజ్ దేర్ రిడ్రెసల్ టైమ్, ఆర్ అట్లీస్ట్ దే హ్యావ్ ఎన్ ఎస్టిమేట్ కి నాకు ఇంత టైం పడుతుంది వీళ్ళతోటి మాట్లాడడానికి, ఈ ఇష్యూ సాల్వ్ చేసుకోవడానికి నాకు ఇంత టైం పడుతుంది అని. సో దీస్ థింగ్స్ ఐ వాంట్ టు వర్క్ ఆన్. ఫోర్త్ చెప్పలేదు, 4 ఐటమ్స్ చెప్పావు, 3 చెప్పావు. ద ఫోర్త్ వన్ కొంచెం నాది అట్ అ లేటర్ స్టేజ్ సార్, అది రీసెర్చ్ ఓరియంటెడ్ ఉంది. కరెంట్లీ మన ఇండియాలో అకాడమియా అండ్ రీసెర్చ్ కొలాబరేషన్ తక్కువ ఉంది, ఇండస్ట్రీ అకాడమియా రీసెర్చ్. నేను యూఎస్లో వెళ్ళినప్పుడు ఆ యూనివర్సిటీస్లో ఇండస్ట్రీస్ ల్యాబ్స్ యూనివర్సిటీస్లోనే ఉండేవి. సో వాట్ విల్ దిస్ డూ ఇస్ లైక్ ఇండస్ట్రీ ఓరియంటెడ్ సబ్జెక్ట్సే యూనివర్సిటీలో చెప్తారు, and also what industry wants, like the kind of people they want, they can train on university itself. Okay. So ee collaboration valla they are doing a lot of impactful research. They are not just doing something only for research papers or academia, just papers lo raayadam danike kaakunda actual implementable research cheyagaltunnaru. So ee industry academia collaboration ni improve cheyadaniki
ఇమీడియట్లీ ఐ కాంట్ డూ బికాజ్ ఐ విల్ బీ అ డిఎం, బట్ ఎట్ అ సర్టన్ పాయింట్ కొంచెం పాలసీ లెవెల్లోకి వెళ్ళిన తర్వాత ఐ వాంట్ టు వర్క్ ఆన్ దట్ సార్. ఐ థింక్ దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది ఆర్. ఈ 4 ఐటమ్ మంచి మీ ఐడియాస్ బాగున్నాయి, కానీ మనకు పబ్లిక్లో కరప్షన్ అనేది ఇన్బిల్ట్ అయి ఉంది. దీన్ని అవాయిడ్ చేయడానికి నీ దగ్గర ప్లాన్ ఉందా, యాక్షన్? Sir, I think corruption for now, from what I understand, from what I've all done, technology can be one solution for it, sir. Like మనం ఇప్పుడు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చూస్తున్నాం, లైక్ అంటే మీరు చెప్పేది అవన్నీ కూడా ఓకే, కానీ ఇన్బిల్ట్ అయ్యింది చిన్న తప్పులు ఉన్నాయి. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా. ఒక ఊర్లో చెరువు ఉంటుంది, ఆ చెరువులో నీళ్ళే ఆ ప్రజలంతా తాగుతారు, రైట్? ఆ చెరువుకి పాడవకుండా ఉండడానికి చుట్టూ ఒక కాపలకారుడు ఉంటాడు చెరువు మీద. ఆయన ఏసీబీ, యాంటీ కరప్షన్ బ్యూరో. ఇక్కడ 4 రకాల కరప్షన్ ఉంటుంది. 1 ఫిష్ కరప్షన్, 2 గోట్ కరప్షన్, 3 బఫెలో కరప్షన్. ఫిష్ కరప్షన్ అన్నది అందులోనే ఉంటుంది, చెరువులోనే ఆ చేప నీళ్ళు తాగుతుంది, ఆ చెరువులోనే దానికి కావాలి ఆక్సిజన్ వాటర్ ఉంటేనే ఆ చేప బతుకుతుంది. నెంబర్ 2 గోట్ కరప్షన్. ఒక మేక కానీ గొర్రె కానీ 2 కాళ్ళు లోపల పెట్టి 2 కాళ్ళు బయట పెట్టి నీళ్ళు తాగుతుంది. దానివల్ల చెరువుకి కొంత నష్టం జరుగుతుంది కానీ పెద్దగా జరగదు. నెంబర్ 3 బఫెలో కరప్షన్. 4 కాళ్ళు లోపల పెట్టి అది నీళ్ళు తాగడమే కాకుండా మొత్తం వాటర్ అంతా స్పాయిల్ చేస్తుంది, అది డేంజర్. ఇక్కడ వాటర్ లేకపోతే ప్రజలకు ఇబ్బంది. ఈ 3 కరప్షన్లు తీసుకుంటే ఇక్కడ చెరువులో చేప అనేది ఇన్బిల్ట్, మనలో ఇన్బిల్ట్ అయి ఉంది. చిన్న చిన్న తప్పుల్ని మనం క్షమించి వదిలిపెడతాం, అది కూడా నేరమే. అందుకు ఏసీబీ ఏం చెప్తుందంటే సెకండ్ కరప్షన్ కూడా బెదిరించాలి, గోట్ కరప్షన్. బఫెలోకి అయితే కొట్టాలి అంటది. ఈ మూడిట్లో నీకు అర్థమవుతుంది, సొసైటీలో చూసా కాబట్టి. ఇన్బిల్ట్ కరప్షన్కి నువ్వు అది కూడా తప్పు పడతావా? అసలు అంటే ఇన్బిల్ట్ అయిపోయింది మనలో, అది కూడా నేరమే. మనం క్రైమ్ చేయడం నేరమే, ఆశించడం నేరమే, ఇవ్వడం కూడా నేరమే. ఇది చేస్తావా? లేదు డైరెక్ట్గా బఫెలో మీద నువ్వు ఫోకస్ పెడతావా? సార్, ఐ థింక్ కరప్షన్ ఓవరాల్గా డీల్ చేయాలంటే ఆల్ 3 లెవెల్స్లో అడ్రస్ చేయడం పాసిబుల్ అవ్వాలి సార్. అండ్ ఎవ్రీ 3 లెవెల్స్కి డిఫరెంట్ స్ట్రాటజీ కావాలి. సో ఇట్ షుడ్ బి అ జీరో టాలరెన్స్ పాలసీ ఇన్ ఎవ్రీ స్టేజ్. లైక్ నేను ఎవ్రీ స్టేజ్ని ఎలా అడ్రస్ చేయాలో పర్టికులర్ స్ట్రాటజీ చేసుకుంటాను, కానీ ఐ విల్ నాట్ ఓన్లీ ఫోకస్ ఆన్ ఓన్లీ వన్ సెగ్మెంట్ ఆఫ్ ఇట్. సో దట్ విల్ బీ మై పాలసీ సార్. జీరో టాలరెన్స్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ కరప్షన్. నీ ఇద్దరు కలెక్టర్ అయ్యావు, చాలామంది కలెక్టర్ అమ్మను కలవడానికి వస్తారు. వాళ్ళు నిన్ను కలిసిన తర్వాత నువ్వు చేస్తావా చేయవా అని కాకుండా మిమ్మల్ని కలిసావనగానే వాళ్ళకు ఒక హ్యాపీనెస్ వస్తుంది. కానీ చాలామంది టైం లేక పంపిస్తుంటారు, అటువంటి వాళ్ళకి మీరేం చెప్తారు? సార్, ఐ థింక్ అంత పబ్లిక్ ఇంటరాక్షన్ ఉన్న జాబ్ కాబట్టి అండ్ లాట్ ఆఫ్ స్ట్రెస్ఫుల్ జాబ్ కాబట్టి మేబీ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో డిఫరెంట్ పీపుల్ మైట్ నాట్ లెట్ దెమ్ మీట్ అలా. బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్ సార్. కి నేను నా ఆఫీస్లో వచ్చిన వాళ్ళు ఎవరు కలవాలనుకున్నా కానీ కలిసి వెళ్ళేలాగా ఐ విల్ ఎన్ష్యూర్ సార్. దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ వాంట్ టు డూ. మీరు ఒక మైండ్ సెట్తో లోపలికి వచ్చేస్తారు, ఈ సొసైటీని ఏదో రకంగా చేంజ్ చేయాలి, మీ గోల్ని రీచ్ అవ్వాలి, గ్రౌండ్ లెవెల్ వరకు ఆ ఇంప్లిమెంట్ వెళ్ళాలండి. కానీ ఇక్కడ మీరు డెసిషన్ మేకర్ మీరు కాదు, పాలిటీషియన్స్ సార్. వాళ్ళతో కనెక్టే చేయాలి. ఇక్కడ వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతుంటారు. అటువంటప్పుడు నేను ఒకటి అనుకున్నాను, ఇంత కష్టపడి చదివాను, వీళ్ళకి సర్వీస్ చేయలేకపోతున్నాను భావంతో ఉంటారా? లేదు వాళ్ళకి మైండ్ సెట్ చేసి వాళ్ళలో కూడా మార్పు తీసుకొచ్చి ఆ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద వరకు వెళ్ళి చూస్తారు? సార్, ఇది నేను యాక్చువల్లీ సంథింగ్ విచ్ ఐ యాక్చువల్లీ థాట్ అబౌట్ డ్యూరింగ్ అంటే దిస్ ప్రాసెస్. అంటే నాకు చాలామంది చెప్తుండే కి ఇట్లా పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉంటుంది అండ్ ఆల్. దేర్ ఇన్ దిస్ మేనర్ ఐ వాంట్ టు సీ ఇట్ అ లిటిల్ డిఫరెంట్లీ సార్. బికాస్ politicians ultimately are representatives of people, and వాళ్ళు ఆ ఏరియా నుంచి వచ్చారు కాబట్టి they might have more local knowledge about that place, so they might come up with something which they want to implement. ఇప్పుడు నాకు as an administrator I can understand, is it possible, is it legally possible, and then how much of it, what is the impact of it. ఈ క్లియర్ స్టడీ చేసి if I present it to them कि అది మంచి ప్రాజెక్ట్ అయితే వీ షుడ్ గో అహెడ్ విత్ ఇట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎ పొలిటీషియన్ టాకింగ్ అబౌట్ ఇట్ ఆర్ సంబడి ఎల్స్ గివింగ్ ది ఐడియా. ఇఫ్ దెర్ ఇస్ సమ్ ఇష్యూ విత్ ఇట్, ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దెమ్, ఐ విల్ ట్రై టు టెల్ దెమ్ కి సార్ దీనివల్ల ఈ ఇంపాక్ట్ అవుతుంది, దీనివల్ల దే షుడ్ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఇస్. ఐ విల్ ట్రై మై బెస్ట్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్ కి ఈ ఇంపాక్ట్ వస్తుంది సార్. ఇదా బ్యాడ్ ఇంపాక్ట్ అయితే వాళ్ళ ఎలక్షన్కే ప్రాబ్లం అవుతుంది సార్. ఐ డోంట్ థింక్ దే వుడ్ వాంట్ టు డూ సంథింగ్ విచ్ ఇస్. అంటే ఆ విధంగా మీలా స్మూత్గా ఎక్స్ప్లెయిన్ చేసే ఆఫీసులు తక్కువ మంది అవుతారు కదా. ఓకే సార్, ఐ విల్ మేక్ ది స్టార్ట్. ఐ విల్ ట్రై అండ్ ఎక్స్ప్లెయిన్. అండ్ దెన్ అకామిడేషన్
and I'll not compromise with my values, but whatever is there, I have a fine difference between compromise and accommodation. Whatever interests are there, I will try to accommodate, but I will not compromise or any legal or ethical aspects. ఇప్పుడు మీరు కలెక్టర్ అయ్యారు, కలెక్టర్తో పాటు ఇంకో పాత్ర వస్తుంది, కోడలు ఏదో ఇంటికి. ఈ రెండు ఎలా మేనేజ్ చేస్తావు? Sir, I think అక్కడ కూడా మీకు ఇంపార్టెంటే. I have an example at my home only. My mummy working advocate and she has ఆవిడకన్నా పెద్ద పట్టింది కదా ఇప్పుడు నీకు, పోస్ట్ పెద్ద పోస్ట్ కదా. I think తను చేసే అంత పని, if I like, she does everything, sir, master blaster, everything, Time management right from court లో కూడా she everything on time ఉంటుంది, perfect కేసెస్ అండ్ ఆల్. ఇంటికి వచ్చి చిన్నప్పుడు నన్ను బ్యాడ్మింటన్కి తీసుకెళ్లే వాళ్ళు, అన్నిట్లో అన్ని దగ్గరికి తీసుకెళ్లే వాళ్ళు, దాని తర్వాత నాతో పాటు మళ్ళీ సపరేట్గా టైం స్పెండ్ చేసేవాళ్ళు. సో షీ మేనేజ్డ్ ఇట్ ఆల్. ఐ థింక్ ఐ హ్యావ్ taken it from her. Multitasking ability, I'm sure I'll do it well, sir. ఓకే, అంటే అమ్మాయి ఆదర్శం. Definitely, sir. రైట్. సాధారణంగా ఇప్పుడున్న జనరేషన్లో చిన్న ఇష్యూస్కే సూసైడ్ చేసుకుంటుంటారండి. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యావనో, 10th ఫెయిల్ అయ్యావనో, అటువంటి అమ్మాయిలకి కానీ లేదు భర్త తిట్టాడనో సూసైడ్ చేసుకునే వాళ్ళకి ఆ ట్రెండ్స్ పోవాలంటే ఏం చెప్తామా? సార్, రెండు డిఫరెంట్ కేసెస్ సార్. ఫస్ట్ థింగ్ ఇస్ స్టూడెంట్స్, ఈ కేసులో ఒక ఎకోసిస్టమ్ ఇష్యూ కూడా ఉంది సార్ మనది. మనం ఎంత గ్లోరిఫై చేస్తున్నాము టాపర్స్ని, లేకపోతే లైక్ ఐఐటీకి వెళ్తేనే ఎవ్రీథింగ్ ఇస్ డన్, లేకపోతే నువ్వు ఈ జాబ్ వస్తేనే, ఇంత మంచి జాబ్ వస్తేనే, ఇట్లా ఉంటేనే యువర్ లైఫ్ ఇస్ గుడ్. ఆ గ్లోరిఫికేషన్ అన్నది ఒక ప్రాబ్లం సార్. దట్ హ్యాస్ టు బీ అడ్రెస్డ్ ఫస్ట్. అది దట్ ఈస్ నాట్ ది ఓన్లీ వే. మనకి ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి అండ్ ఎవ్రీ సింగిల్ ఆపర్చునిటీ ఈజ్ ఈక్వలీ ఇంపార్టెంట్ అన్నది. దట్ హ్యాస్ టు బీ అన్ ఓవరాల్ సొసైటల్ మెసేజ్. అండ్ ఇండివిజువలీ స్టూడెంట్స్ ఏంటంటే సార్, ఈవెన్ ఐ హావ్ అబ్జర్వ్డ్ ఇట్ ఇన్ మై ఓన్ premises, like నేనున్న ఇన్స్టిట్యూట్లో కూడా there were a few suicide cases which have come up. వాళ్ళకి ఎట్ సర్టన్ అమౌంట్ ఆఫ్ టైం, ఇప్పుడు ఎస్పెషల్లీ అటెండెన్స్ టైంలోనో లేకపోతే రిజల్ట్స్ వచ్చే టైంలోనో ఒక సెన్సిటివిటీ అనేది డెవలప్ చేయాలి సార్. సో దట్ కెన్ హ్యాపెన్ వెన్ వీ అండర్స్టాండ్ వెన్ ఆర్ దీస్ ఇన్సిడెంట్స్ పాసిబుల్ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో అట్లాంటప్పుడు ఇఫ్ సపోజ్ దేర్ ఇన్ అన్ ఇన్స్టిట్యూట్, వాళ్ళ త్రూ సర్టెన్ మెంటల్ హెల్త్ క్లాసెస్ తీసుకోవడమో, లేకపోతే మా దగ్గర ఒక అనానిమస్ కౌన్సిలర్స్ ఉండేవాళ్ళు సార్, యూఆర్ దోస్త్ అని ఒక ప్లాట్ఫామ్ సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు. సో అట్లా ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ ఉండాలి. పేరెంట్స్కి మనం ఇట్లా సొసైటీ త్రూ మెసేజ్ ఇవ్వాలి. అండ్ ఓవరాల్ ఇన్ జనరల్ మాస్ మీడియా కమ్యూనికేషన్ ద్వారా వీ షుడ్ టెల్ దెమ్ దట్ దిస్ ఇస్ నాట్ ది ఎండ్. నిన్న నేను ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాను సార్. దేర్ వాజ్ లేడీ హనీతా మ్యామ్, ఐ థింక్ యూ టుక్ హర్ ఇంటర్వ్యూ ఆల్సో. లైక్ షీ గాట్ ప్యారలైజ్డ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 18, బట్ షీ స్టార్టెడ్ అగైన్. సో దట్ ఈస్ అన్ ఇన్స్పిరేషన్. అట్లాంటి స్టోరీస్ని ఇంకా ప్రమోట్ చేసి వీ షుడ్ టెల్ పీపుల్ దెర్ ఇస్ నో ఎండ్ ఎట్ ఆల్, దెర్ ఇస్ ఎవ్రీ టైమ్ యూ కెన్ ఫైండ్ అ న్యూ ఆపర్చునిటీ. సో ఇట్లా ఒక మాస్ మీడియా క్యాంపెయిన్ లాగా చేస్తే ఐ థింక్ దట్ ఈస్ హౌ వీ కెన్ అడ్రెస్ ది స్టూడెంట్స్ పార్ట్ ఆఫ్ ఇట్. సెకండ్ పార్ట్ విత్ రెస్పెక్ట్ టు ద ఉమెన్ పార్ట్ ఆఫ్ ఇట్, ఐ థింక్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది వీవ్ టాకెన్ అబౌట్ ఇట్ అ లాట్ సార్. బట్ ఆ గ్రౌండ్ లెవెల్ నుంచి స్టార్ట్ చేయాలి అంటే ఇట్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ హోమ్ అగైన్. ఇట్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ స్మాల్ చిల్డ్రన్. లైక్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ప్రాపర్గా ఇచ్చి వాళ్ళని ఒక ఫైనాన్షియలీ ఎంపవర్డ్ పొజిషన్లో పెడితే దే విల్ నాట్ బి డిపెండెంట్ ఆన్ సంబడి. సో దట్ రిడ్యూస్డ్ డిపెండెన్స్ ఆన్ సంబడి విల్ హెల్ప్ దెమ్ టెల్ ఫర్ దెమ్సెల్ఫ్ కి నాకు వాళ్ళు లేకపోయినా కానీ ఐ విల్ స్టిల్ సర్వైవ్, ఐ విల్ నాట్ హ్యావ్ టు గో త్రూ దిస్. అప్పుడు అండ్ ఎస్పెషలీ సంబడి హూ ఇస్ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్, దిల్ హ్యావ్ మోర్ ఎక్స్పోజర్, దిల్ హ్యావ్ మోర్ అవెన్యూస్ టు గో అండ్ సీక్ జస్టిస్. దిల్ హ్యావ్ మోర్ వాళ్ళకి వెంట్ అవుట్ చేసుకునే మెకానిజమ్స్ ఇవ్వగలిగితే ఐ థింక్ ఆ స్ట్రెస్ అనేది తగ్గి దిస్ కైండ్ ఆఫ్ సూసైడ్ మెకానిజమ్స్ విల్ రెడ్యూస్ సార్. దిస్ ఇస్ ఈ రెండు పాయింట్లు మీరు కలెక్టరేగా ఇంప్లిమెంట్ చేస్తారా? I will do it at my capacity, sir. Everything, like anything which comes into my mind, like any social problem which we overall. మీ చేతిలో ఉంది కదా, మీరు కలెక్టర్, మీరే పవర్. Definitely, sir. I will definitely do it, sir. I have to do it. It is not a choice which I am offered with if I should do it or not. As a public servant with such amount of responsibility, I should be doing it, sir. Okay. Sir, finally గా చెప్పమ్మా, ఇప్పుడున్న జనరేషన్కి మీలాగే రావాలనుకున్న వాళ్ళకి ఫస్ట్ ఐటమ్ రాలేదు, సెకండ్ రాలేదు, థర్డ్ రాలేదు, ఫోర్త్ కూడా రాకుండా తిరుగుతుంటారు. వాళ్ళకి ఇంకా నిరాశ నిస్సురువు లేకుండా ఏం చేయమంటావు? లేదా ఫ్రెష్గా వస్తున్న వాళ్ళకి ఏం చెప్తావు? సార్, ఫస్ట్ థింగ్ I would want to tell them to have a plan B. బికాజ్ ఒక ప్లాన్ బి ఉంటే లైక్ సరే ఇన్ని ఇయర్స్ ఇస్తున్నాను నేను ఈ ఎగ్జామ్కి, ఇది స్పెషలీ యూత్ ఇయర్స్ సార్. దిస్ టైమ్ అవర్ ఎనర్జీ ఈజ్ హై, వీ షుడ్ బి డూయింగ్ అ లాట్ మోర్.
సో ఎన్ని ఇయర్స్ ఇస్తున్నాం మనం ఈ ప్రిపరేషన్ కన్నా ఒక ఐడియా తోటి రావాలి. ఫస్ట్ అటెంప్ట్ సరే 2 years ఇస్తాను, దాని తర్వాత 2 years ఇనఫ్ సార్ ప్రిపరేషన్కి, మంచి బేస్ వచ్చేస్తుంది, దాని తర్వాత నేను ఏం చేస్తాను అన్న ఒక ఐడియా తోటి రావాలి. దానివల్ల ఆ స్ట్రెస్ కూడా తగ్గిపోతుంది. సరే ఇది అవ్వకపోతే నా దగ్గర ఇంకొక ఆప్షన్ ఉంది అన్న ఒక ఐడియా తోటి ఉంటారు. దాని తర్వాత ఒక 2 years ప్రాపర్ ఫౌండేషన్ సీరియస్గా చదివి మన ఫౌండేషన్ బిల్డప్ చేసుకున్న తర్వాత ఇంకా వేరే జాబ్ చేస్తూ కూడా ప్రిపరేషన్ ఎగ్జామ్ ఇవ్వడం డిఫికల్ట్ కాదు. సో ఆ టైంలో మీకు 6 attempts అయ్యి ఇవ్వాల్సి ద ఎగ్జామ్ ఇస్ వర్త్ ఇట్ సార్, ఇవ్వచ్చు. అండ్ దర్ ఇస్ లాట్ ఆఫ్ లక్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. సో ఫైనలీ కొంతమందికి 6 attempts కూడా పట్టొచ్చు. బట్ వాళ్ళకి 6th attempt అయిపోయిన తర్వాత అరే నేను 6 years వేస్ట్ చేశానా, నాకు ఇంకేం ఆప్షన్ లేదు అన్నదానికన్నా సెకండ్ అటెంప్ట్ తర్వాతే మీరు ఒక ప్లాన్ బి చూసుకొని కంటిన్యూ అవుతూ దాంతోపాటు ఎగ్జామ్ ఇవ్వడం డిఫికల్ట్ అవ్వదు. సో అట్లా ప్లాన్ చేసుకొని ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ తోటి వెళ్తే ఇట్ విల్ బీ బెటర్ అని నేను ఐ విల్ అడ్వైస్ ఫర్ ఎనీబడి హూస్ గెటింగ్ ఇన్ టు ఇట్. సివిల్స్ రాయాలనుకున్నారు, ఖచ్చితంగా ప్లాన్ బితో రమ్డి అంటున్నారు దర్శన్ గారు. అంటే ఎన్ని అటెంప్ట్లో ఫెయిల్ అయ్యామని కాదు, ఒకవేళ ఫెయిల్ అయితే నెక్స్ట్ మనకి ఒక ఇన్కమ్ సోర్స్ అంటూ ఉంటే ఖచ్చితంగా ఇందులో సక్సెస్ అవ్వచ్చు అని చెప్తున్నారు. ఆమె చెప్తున్నట్లుగా ఇందులో రండి, దేశానికి సేవ చేయాలంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ సివిల్స్ అంటున్నారు. అయితే ఆమె ఐఏఎస్ అవుతున్నారు. ఐఏఎస్ అయిన తర్వాత ఆమెకు ఒక గోల్ ఉంది, ఆ గోల్ రీచ్ అవ్వాలని మనం కోరుకుందాం. ఇది ఈరోజు దర్శన్ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అమ్మా, ఆల్ ది బెస్ట్. నువ్వు అనుకున్నవన్నీ కూడా జరగాలి. నువ్వు కలెక్టర్ అయిన తర్వాత మళ్ళీ నేను ఇంటర్వ్యూ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. షూర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇంటర్వ్యూ ఐ రియలీ ఎంజాయ్డ్ ది ఇంటర్వ్యూ సార్. డిఫరెంట్ క్వశ్చన్స్ అండ్ వెరీ వైడ్ స్కోప్. థ్యాంక్ యూ సో మచ్.